నేడు 3 జిల్లాల్లో ప్రచారం చేయనున్న సీఎం జగన్. అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, గుంటూరు జిల్లాలో పర్యటన. చోడవరం, అంబాజీపేట, పొన్నూరులో వైసీపీ ప్రచార సభలు. ఇవాళ నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటన. డోన్, నందికొట్కూరులో చంద్రబాబు ప్రజాగళం సభలు. ఇవాళ తెలంగాణకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కొత్తగూడెం, మహబూబాబాద్ లో బీజేపీ భారీ బహిరంగ సభలు. సాయంత్రం కుత్బుల్లాపూర్లోని నిజాంపేటలో నడ్డా రోడ్ షో. రాత్రికి హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి బీజేపీ నేతలకు మార్గనిర్దేశం. నేడు కర్ణాటకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. 12 గంటలకు గుర్మిట్కల్లో ఖర్గేతో కలిసి ప్రచారం. 4 గంటలకు సేడంలో ప్రియాంకతో కలిసి సభలో పాల్గొననున్న రేవంత్. మళ్లీ బీజేపీ గూటికి పెద్దిరెడ్డి. నేడు పార్టీలో చేరనున్న మాజీ మంత్రి. హుజూరాబాద్ ఉప ఎన్నికకి ముందు బీజేపీకి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి. మూడో విడత ప్రచారంలో మరింత స్పీడ్ పెంచిన సీఎం జగన్. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే. కుట్రలు, కుతంత్రాలతో కూటమి నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపణ. తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ప్రచారం చేసిన జగన్. జనం జగన్ మేనిఫెస్టోకు 0 మార్కులు వేస్తున్నారన్న చంద్రబాబు. టీడీపీ సూపర్ సక్సెస్ అవుతుందని ధీమా. టీచర్లకు, హోంగార్డులు, పెన్షనర్లకు న్యాయం చేస్తామని హామీ. తెలంగాణకు వాళ్ళిద్దరూ చేసిందేమీ లేదు. ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ విమర్శలు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమయ్యాయని నిలదీత. పార్టీలో ఏం తక్కువ చేశారంటూ కడియం శ్రీహరిని ప్రశ్నించిన కేసీఆర్. మరో 3 నెలల్లో స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నిక రాక తప్పదని జోస్యం. తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే అవుతారన్న బీఆర్ఎస్ చీఫ్. బీఆర్ఎస్ 12 ఎంపీ సీట్లు గెలిస్తే అన్ని సర్దుకుంటాయి. అప్పుడు కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే స్థితి వస్తుందన్న కేటీఆర్. జనసేనకు కామన్ సింబల్ గా గ్లాస్ గుర్తు కేటాయించిన ఈసీ. అన్ని జిల్లా కలెక్టర్లకు ఏపీ సీఈఓ ఎంకే మీనా ఆదేశాలు. కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు ప్రచారం చేస్తుండగా రాళ్ల దాడి. అల్లరిముకల రాళ్ల దాడిలో ఒకరికి గాయాలు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం వడ్డుపాలెంలో దాడి. ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లో జమ కానున్న పెన్షన్లు. సీఈసీ ఆదేశాలతో ప్రభుత్వం ఉత్తర్వులు. బ్యాంక్ ఖాతాలు లేని వారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో బాలింత శిశువు మృతి. ప్రసవ సమయంలోనే శిశువు మృతి. మంచిర్యాల హాస్పిటల్ కు తరలిస్తూ ఉండగా గర్భిణి శ్వేత మృతి. మృతదేహంతో కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యుల ధర్నా. మహబూబాబాద్ జిల్లా వస్త్రం తండాలో వృద్ధులకు పెళ్లి. 60 ఏళ్ల క్రితమే ఒక్కటైన గుగులోతు లాలమ్మ, సమిడా నాయక్. తన పుట్టినరోజు సందర్భంగా తాత, నానమ్మకు మళ్లీ పెళ్లి చేసిన యాకూబ్. రాజులు, మహారాజులను రాహుల్ గాంధీ అవమానించారన్న ప్రధాని మోడీ. నవాబులు, నిజాంలు, సుల్తానుల అరాచకాలపై మౌనంగా ఉన్నారని మండిపాటు. కాంగ్రెస్ పాపాలను యువరాజు రాహుల్ కొనసాగిస్తున్నారంటూ మోడీ సెటైర్లు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదన్న మోహన్ భగవత్. రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ పూర్తిగా సమర్థిస్తోందని వ్యాఖ్య. వివాదం సృష్టించి కొందరు లబ్ధి పొందాలనుకుంటున్నారన్న మోహన్ భగవత్.
పశ్చిమ ఢిల్లీలో సునీత కేజ్రీవాల్ రోడ్ షో. దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని విజ్ఞప్తి. భారతమాత బిడ్డగా చెబుతున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వేడుకోలు.